ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల పేర్లు చెప్పి అమాయకులను వ్యాపారస్తులను బురిడి కొట్టిస్తున్న ఒక కిలాడి మోతగాడు ఆట కట్టించారు మేడ్చల్ పోలీసులు. నేను సీఎం మనిషిని, సీఎం పిఎన్ అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న సంతోష్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఈ ఘటన మోతానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వ్యాపారికి కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు సంతోష్ గుప్తా అని, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని పరిచయం చేసుకున్నాడు. మీ రియల్ ఎస్టేట్ భూమిలో పెద్ద సమస్య ఉంది, నన్ను వచ్చి కలవకపోతే మీ ల్యాండ్ క్లియర్ కాకుండా ఇబ్బంది పెడతానంటూ సదరు వ్యాపారిని తీవ్రంగా బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో అలర్ట్ అయిన మేడ్చల్ పోలీసులు నిందితుడు సంతోష్ గుప్తాపై నిఘా పెట్టారు. పక్కా ప్లాన్తో అతను అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిందితుడు మెదక్ జిల్లా శివంపేట మండలానికి చెందిన సంతోష్ గుప్తాగా గుర్తించారు. ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సంతోష్ గుప్తా కేవలం ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో నేను సీఎం రేవంత్ రెడ్డి పిఎన్ అని, పీసీసీ మెంబర్ అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నాడు. ఎక్కడైనా ల్యాండ్ సెటిల్మెంట్లు ఉంటే దూరిపోవడం, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఇతనికి అలవాటుగా మారిందని ఏసీపీ తెలిపారు. ఇలాంటి నకిలీ వ్యక్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఎవరైనా సీఎం లేదా మంత్రుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ శంకర్ రెడ్డి కోరారు. నిందితుని అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులను స్థానిక వ్యాపారస్తులు అభినందిస్తున్నారు.